అందరికీ నమస్కారాలు. నా పేరు లక్ష్మి. సోషల్ మీడియా అస్సలు మన ప్రభుత్వం అనేది మన ప్రభుత్వంలో ఉండేవారు కరెక్ట్గా లేక గవర్నమెంట్ దోసుకుంటుందంటే, గవర్నమెంట్ ప్రభుత్వం సంపాదించుకుంటుందంటే దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ కరెక్ట్ లేదు. ఫస్ట్ గవర్నమెంట్ మీద ఫోకస్ పెట్టాలి. తప్పు చేసిందంత గవర్నమెంట్. ప్రభుత్వము గవర్నమెంట్లో పని చేసుకునే వాళ్ళు ఒక్క మాట చెప్తే చాలా మందికి ఎంత ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే అంత ఇబ్బందులు కలుగుతున్నాయి. మన ప్రభుత్వము, మన గవర్నమెంటు మంచి చేస్తుంది అనుకుంటున్నారు. మంచి చేసేది మరి ఇప్పుడు వాళ్ళకు కూడా జీతాలు రాకపోతే, గవర్నమెంట్ నుంచి ప్రజలు జీతాలు రాకపోతే వాళ్ళు కరెంటు బిల్లుల ద్వారాగా వాళ్ళకి కరెంటు ద్వారా కానీ ఎక్కువ అమౌంట్ గుంజుతున్నారు కరెంటు ఆఫీసర్లు. అట్లాగని మున్సిపల్ ఆఫీసులు కూడా గుంజుతున్నారు పైసల్ని. దాంట్లో పని చేసుకునే వర్కర్స్ ఎవరికైతే ఏ దారికి ఏ రోడ్డుకైతే ఇచ్చారో ఆ ఏరియాలకు సంబంధించిన వాళ్ళు కూడా తప్పు చేసి కూడా దొంగల్లాగా మున్సిపాలలో బతుకుతున్నారు. ఒక గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు, ఆ ప్రభుత్వం గవర్నమెంట్కి ఒప్పజెప్పినప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట గవర్నమెంట్ వింటది, గవర్నమెంట్ చెప్పిన మాట ప్రభుత్వం వింటది. కానీ ప్రజల మాట వినరు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు, మేము చూస్తున్నాము. ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క దారులకు, రోడ్లకు కూడా ఫుల్ ట్రాఫిక్లు అయినాయి. ఆ ట్రాఫిక్ల వల్ల కూడా ప్రజలకి నష్టాలే వస్తున్నాయి, కానీ వాళ్ళకి బతకటానికి కూడా దారి లేకుండా అయిపోతుంది. ఆ స్పీడ్ బ్రేకర్లు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ పోతున్నారు. టోల్ గేట్ల దగ్గర కానీ, సిగ్నల్ దగ్గరలో కానీ, రోడ్ల మీద నడవటానికి కూడా ఆడపిల్లలకి ఒక దారి అనేది లేకుండా అయిపోతుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటేను. కాకపోతే మన గవర్నమెంట్ కరెక్ట్ లేక, ఆ గవర్నమెంట్కి ప్రభుత్వం కరెక్ట్గా ఉండి, ఆ గవర్నమెంట్కి తప్పు చేసినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఈ విషయాలు చెప్పాలి. ఇది ప్రజలకు సంబంధించిన గవర్నమెంటు, ఇది ప్రజలకి సంబంధించిన గవర్నమెంటు, ఇది ప్రజలతో ఉండే గవర్నమెంటు, ఇది ప్రజల్ని పట్టించుకునే గవర్నమెంటు. ఇలాంటి దారులకు మీరు రావద్దు అని చెప్పాలి ప్రభుత్వానికి. ప్రతి ఒక్క స్థలాలు కూలగొడుతుంటే, ప్రతి ఒక్క ఇళ్ళని కూలగొడుతుంటే మరి ఓట్లు వేయాలంటే ఏ ప్రభుత్వానికి పడతాయి ఓట్లు? ఆ ఓటు అనేది ఏ ప్రభుత్వాలకు పడతాయో అది మన ప్రభుత్వానికి తెలియాలి. కానీ అన్ని ప్రభుత్వాలలో ప్రతి ఒక్క ప్రెసిడెంట్లు గారు కూడా చాలా మంది, కొంతమంది పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి ఆయనకు మొక్కుకోవాలి. అలాంటి ప్రెసిడెంట్లు తెలంగాణ మొత్తానికి అలాంటి ప్రెసిడెంట్లు గారిని పెట్టాలి. చాలా మందికి దారి చూపెడుతున్నాడు
ఆయన ఒక దేవుడు. వాస్తవంగా చెప్పాలంటే నేను చూశాను, నేను చేపించాను కాబట్టి న్యాయంగా నిలబడి న్యాయంగా సపోర్ట్ ఇచ్చారు. అలాంటి ప్రెసిడెంట్లను పెట్టండి తెలంగాణ మొత్తానికి. మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే ప్రజలకి ఇంత కడుపు నింపుకుంటారు. అట్లాగానే కరెంటు బిల్ అనేది ఎందుకు కొత్త బాక్సులు పెట్టాలనిపిస్తుంది? మీరు ఎంత డబ్బు మీ ప్రభుత్వం సంపాదించుకోవాలనుకుంటుంది? కరెంట్ ఆఫీసర్లకి ఇలాంటి సపోర్టులు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? బిల్లులు టూ మచ్గా పెంచుతున్నాడు. దాని మీద బిల్లులో ఎంత రేటు ఉంది, ఎంత అమౌంట్ కట్టాలి, ఆ బిల్లులో ఎంత ఉంది? 600, 300, 200 ఉండే బిల్లుకి 900, 800 వేస్తున్నారు. అది గవర్నమెంటేనా? కరెంట్ ఆఫీసేనా అది? ఇలాంటి దొంగలకి దొంగల్లాగా ప్రవర్తిస్తే మన గవర్నమెంట్ను మనమే మోసం చేసుకుంటున్నారు. ప్రభుత్వము ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఇంటిని కూలగొడితే ఆ బాధ ప్రతి ఒక్క ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఒక ఇంటిని కూలగొడితే, ఒక గేటుల్ని కూలగొడితే, ప్రతి ఒక్క ఇళ్ళల్ని ప్రతి ఒక్క ఏరియాల్లో చాలా టూ మచ్గా పెరుగుతున్నారు గవర్నమెంట్. ఒక ప్రభుత్వం చెప్తే గవర్నమెంట్కి ఆ హక్కు అధికారం గవర్నమెంట్కి ఎవరిచ్చారు? మరి వాళ్ళకి ఇంటి పన్ను పోతుంది, కడుతున్నారు అమౌంట్. ఇల్లుంటేనే కదా వాళ్ళకి అమౌంట్ పోయేది. లేకపోతే వాళ్ళకి డ్యూటీలు, వాళ్ళ జాబులు కూడా ఉండవు. ఎందుకంటే గవర్నమెంటు ఏ వర్క్ అయితే ఏ ఏరియాకు ఒప్పజెప్పారో ఆ వర్క్ మీదే ఫోకస్ అంతా వాళ్ళకు ఉండాల. అలాంటి గవర్నమెంట్లో పని చేసుకునే వాళ్ళకి ఒక రౌడీల్లాగా వచ్చి ప్రతి ఒక్క ఇళ్ళని కూలగొడుతుంటే మరి ఆ బాధ అనేది ప్రభుత్వానికి తెలుస్తుందా? తెలియటం లేదా? తెలిసినా కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సాటుగా ఉంటున్నారు, సాటుగా తింటున్నారు, సాటుగా వెళ్ళిపోతున్నారు. అలాంటి గవర్నమెంట్ ఇలాంటి ప్రభుత్వములో ఉంటున్నారు. కానీ అందరూ కాదు, అందులో చాలా మంది గురువులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి దండాలు పెట్టాల. మంచి పని చేసే వాళ్ళకి నమస్కరించి దండాలు పెట్టాల. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాటర్ ఆఫీస్ వాళ్ళు కూడా దాంట్లో కూడా దొంగలున్నారు. వాటర్ ట్యాంకీ, నల్ల వాటర్ ట్యాంకీ వారు కూడా దాంట్లో కూడా దొంగలున్నారు. ఒక లేడీ, ఈ ఏరియాకు ఒక లేడీ, నేను చెప్తాను, అది కూడా జైంట్ దగ్గర ఒక లేడీ ఉంది. ఒక దొంగ గవర్నమెంట్లో పని చేసుకుంటూ, దాంట్లో పని చేసుకునే గవర్నమెంట్ నల్ల వాటర్ దాంట్లో ఒక లేడీ జాబ్ వచ్చింది. జాబ్ వస్తే ఇలాంటి దొంగలకి దొంగలాగా ప్రవర్తిస్తుంది. అది కూడా ఆమె ద్వారాగా మొత్తం ఉన్నాయి లిస్ట్ మొత్తం. అట్లాగాని మున్సిపల్ ఆఫీస్, కుకట్పల్లి మున్సిపల్ ఆఫీసుల్లో కూడా ఒక రౌడీ ఉన్నాడు. ఒక దొంగ, ఒక రౌడీ గవర్నమెంట్ ఆఫీసులో పని చేసుకుంటూ ఒక రౌడీ లాగా బతుకుతున్నాడు. తను వల్ల కూడా చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి వాళ్ళని ఉంచొద్దని నేను కోరుకుంటున్నా.
తనది కూడా బయటపడుతుంది. అట్లాగని ఒక ప్రభుత్వము పట్టించుకోవాలంటే రేపొద్దుగాల నీకు ఓట్ల ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటు వేయాలంటే ఇలాంటి ఇళ్ళు కూలగొడితే మీకు ఓట్లు వేస్తారా? ఇలాంటి నల్ల ఓటర్లకి వాళ్ళ దాంట్లో ఒక పోస్ట్ వస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారా? కరెంటు బిల్లులు వాళ్ళకి ఓట్లు వేస్తారా? పోస్ట్ వస్తే గవర్నమెంట్ ల్యాండ్లు కూడా కూలగొడుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్లు ఒక ఆడపిల్లలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళను కూడా కూలగొడుతున్నారు. గవర్నమెంట్ ఎంతకి ఇస్తుంది? ఎంతకి ఇయ్యాలనుకుంది? ప్రజల సొమ్ము కాబట్టి, గవర్నమెంట్ జాగలు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళకని ఆ గవర్నమెంట్ జాగలు అనేది వాళ్ళకు అప్పచెప్పారు. ఇలాంటి తప్పులు చేసిన ఒక ప్రభుత్వము ఏం చేస్తుంది? కానీ ఇది కరెక్ట్ కాదు. నల్ల బిల్లు, వాటర్ బిల్లులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, ఇన్ని బిల్లులు కడుతున్నా కూడా మరి ఆ స్థలాలు ఇంటి ఓనర్లది ఎవరిది? అది ఇల్లు కొనుక్కున్న ఓనర్లది. అది సొంతంగా కొనుక్కొని కట్టుకొని 7 సంవత్సరాల ఇళ్ళని మీరు కూలగొట్టిస్తుంటే మీ ప్రభుత్వానికి ఇంతనన్నా పట్టించుకోవటం లేదు. మీరు ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లుగా గవర్నమెంట్ మీద వేయండి. గవర్నమెంట్ మీద వేస్తేనే ప్రజలు మొత్తం కూడా గవర్నమెంట్ మీద వేస్తేనే ప్రజలకి గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి గవర్నమెంట్ కాదు. కానీ ఎవరికైతే ఏ పోస్టులు అయితే ఇచ్చారో ఆ పోస్టుకు తగ్గట్టు గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఆ పోస్ట్ ఇచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్కి ఆ పోస్ట్ ఇచ్చిన వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. ఇలాంటి సపోర్ట్ ఉంటేనే ప్రజలకు సపోర్ట్గా ఉంటారు. ప్రజల్ని పట్టించుకోకపోతే ఆ ప్రజల సపోర్ట్ అనేది మీకు రాదు. ఏ ప్రభుత్వాలకు కూడా రాదు, గవర్నమెంట్కి రాదు. రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎంతో కష్టపడి లక్షలు కట్టి ప్రతి ఒక్క దాంట్లో రేట్లు మొత్తం టూ మార్చిగా పెంచితే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజల్ని మోసం చేసినట్టే కదా. పోలీస్ ఆఫీసర్లు కూడా మర్యాదకి మాటకు ఉండాలి కానీ నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్లు కావాలి. కానీ ప్రతి ఒక్క రోడ్ల మీద కూడా బైకుల్ని, పేదవాళ్ళని సపోర్ట్ కరెక్ట్ లేదు. పెద్దవాళ్ళకా తెలీదు, పోలీస్ ఆఫీసర్లు పెద్దవాళ్ళకి తెలియదు ఇది. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ లంచాలు తీసుకుంటున్నారు. ప్రజలకి ఇప్పుడు దొంగలు అన్నప్పుడు దొంగలను పట్టుకుంటున్నారు పోలీస్ ఆఫీసర్లు. మరి ఒక రౌడీని పట్టుకున్నప్పుడు, ఒక దొంగను పట్టుకున్నప్పుడు పోలీస్ ఆఫీసర్లు అయి ఉన్నప్పుడు ఒక దొంగ అయితే ఆ దొంగను లోపల పెట్టి ఆ దొంగ లెక్కలు మొత్తం బయటకు తీయాల. తీయకుండా దొంగ దగ్గరికే వెళ్ళి దొంగ దగ్గరే లంచాలు తీసుకుంటే ఆ దొంగకి మరి పోలీస్ ఆఫీసర్లు కూడా దొంగలే కదా. మరి అలాంటి పోలీసు దొంగలకి పోలీస్ జాబులు ఎందుకు ఇవ్వాలి అని చెప్తున్నారు ప్రజలు. పోలీస్ ఆఫీసర్లకి ఇలాంటి తప్పులు చేసిన పోలీస్ ఆఫీసర్లకి మరి పోలీస్ ఆఫీసర్లు కూడా దొంగలే కదా. అలాంటి పోలీస్ స్టేషన్లకి
నిలబడాల. ప్రజలకు నిలబడితేనే, న్యాయంగా నిలబడే పోలీస్ స్టేషన్లు ఉంటేనే ఆ ప్రజలకి మీకు సపోర్ట్ ఉంటారు. ఆ ప్రజలే మీకు సపోర్ట్కి, మీరు ప్రజలకే సపోర్ట్ పోలీస్ ఆఫీసర్లు ఇవ్వకపోతే మనకు ఆ జాబులు ఎందుకు? మన పోలీస్ ఆఫీసర్లకి ఆ జాబులు చేసుకొని కూడా కష్టమే అది మనకి. ఎందుకంటే ప్రజలకి ఒక సపోర్టే లేని ఒక పోలీస్ ఆఫీసర్లకి ఒక జాబ్ వస్తే ఆ జాబుల్లో కూడా తప్పు లెక్కలు రాసుకొని తప్పు జీవితాలని ఎంత వాళ్ళని మోసం చేస్తున్నారంటే అంత మోసం చేస్తున్నారు. ఇలాంటి లెక్కలు కూడా చాలా మందికి దగ్గర కూడా ఉన్నాయి లిస్టులు. ఆ లిస్టులు కానీ అందరు పోలీస్ స్టేషన్లో కాదు, కొంతమంది పోలీస్ స్టేషన్లు దేవుళ్ళు వాళ్ళైతే నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళ మీదే మీరు ఫోకస్ పెట్టండి. పేదవాళ్ళ మీద ఫోకస్ పెట్టద్దు. పేదవాళ్ళకి తప్పు చేస్తే ఆ తప్పు మొత్తం చూడండి, చూసి అప్పుడు మీరు ఆ శిక్ష ఇవ్వండి అంటారు. కానీ ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు అట్లా లేదు. కాబట్టి వాళ్ళ నాటకాలు, వాళ్ళ జీవితాలు ప్రజలు మోసం చేస్తున్నారు. ప్రజల్ని నేల పాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు రోడ్ల మీద ఉంటున్నారు. ఇల్లు కూలగొట్టించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీద నిలబడి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఆ ధర్నా కన్నా ప్రభుత్వం ముందుకు రావటం లేదని కోరుకుంటున్నారు. అసలు ఆ ఇళ్లను కూలగొట్టడం ఎందుకు? ఆ జాబులు మీరు, ఆ పోస్టులు మీరు తీసుకుంటాం ఎందుకు? ప్రభుత్వము నేనే పెద్దని చెప్పని రోడ్లు కూలగొట్టించటము, ఇళ్లను కూలగొట్టించటము, సొంత జాగలను కూలగొట్టించటము, కష్టపడి కొనుక్కొని వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయించుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు పెంచుకుంటా పోతున్నారు. అమౌంట్లు అనేది గుంజుకుంటా పోతున్నారు. ఆ అమౌంట్ అనేది ఎవరిది? ప్రజలది. ప్రజలు సంతోషంగా ఉంటేనే, ప్రజల కళ్ళమ్మటి నీళ్లు కారకుండా ఉంటేనే ప్రతి ఒక్క ప్రభుత్వాలకి కూడా, ప్రతి ఒక్క గవర్నమెంట్లకు కూడా, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా, ప్రతి ఒక్క ప్రభుత్వాలకు కూడా మనకి న్యాయంగా నిలబడుతుంది. మన కోర్టు ఏదైనా ఉంటే మన కోర్టులో ఉంటుంది. ఆ కోర్టు కూడా న్యాయానికి నిలబడే కోర్టు, గవర్నమెంట్ కోర్టు. మనకి తప్పు చేసిన లెక్కలన్నీ బయటకు పెడితేనే ఆ లెక్కలు పక్కకు పెట్టేసి తప్పు లెక్కలు రాసినయ్యి, ఆ తప్పుల్లో ఇరుక్కున్న లెక్కలు పెడితేనే వాళ్ళు బయటికి పంపిస్తారు, లేకపోతే ఇడిపించరు అని ప్రజలు కూడా అదే చెప్తున్నారు. కోర్టు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది కరెక్ట్ లేరు అని చెప్తున్నారు. అక్కడ కూడా తేడాలు వస్తున్నాయి అంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ప్రజలతో ఉండి ఎక్కడన్నా ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు అక్కడికి రావాలి. అక్కడ ఎవరైతే పని చేశారో, ఏ ఏరియాలోకి అయితే ఎక్కడ ఏ తప్పు అయితే చేశాడో అతన్ని ఇమ్మీడియట్లుగా ఆ జాబ్లో
చెయ్యాలి. అలాంటి వాళ్ళకు ఒక్కటి చేస్తే ఇలాంటి పాపము మళ్ళా గవర్నమెంట్కి రాకుండా చెయ్యాలి. అలాంటి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్లో ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి జాబ్ వస్తే, ఒక పోస్ట్ ఇస్తే గేట్లు కోలగొట్టించటము, గవర్నమెంట్ జాబుల్లో గవర్నమెంట్ జాబ్ నాదని చెప్తే అయ్యే పనులు కాదది. నీతిగా నిజాయితీగా ప్రజలకి ఎదురుండి నిలబడి వాళ్ళకి న్యాయాన్ని నిలబెట్టాలి మనం. ఆ న్యాయమే గవర్నమెంట్కి లేనప్పుడు, ప్రభుత్వానికి రానప్పుడు ఇలాంటి గేట్లు కూలగొడతారు, ఇళ్ల స్థలాలు గుంజుకుంటారు, ల్యాండ్లు గుంజుకుంటారు, ప్రజల జీవితాల్ని కూడా నాశనం చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని ట్రైనింగులు ఫస్ట్ ప్రభుత్వం నేర్పింది కాబట్టి, ఆ ప్రభుత్వం గవర్నమెంట్ నేర్చుకుంది కాబట్టి, ఆ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్లకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి, ఆ సపోర్ట్ పోలీస్ ఆఫీసర్ దగ్గర నిలబడుతుంది కాబట్టి, న్యాయంగా ఉండి అన్యాయాన్ని బయటకు తీసేది పోలీస్ ఆఫీసర్లు రావాలి. ఇలాంటి పోలీస్ స్టేషన్లు ఉంటేనే, ఇలాంటి కోర్టులు నిలబడితేనే మన ప్రజలకి మన నీతిగా నిజాయితీగా నిలబడగలుగుతాము. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఇమ్మీడియట్లుగా లాగాలి. కానీ మీరు వాళ్ళకి ఎందుకు ఫోకస్ చేయటం లేదు? ఎందుకు మీరు వాళ్ళకి పట్టించుకోవటం లేదు? గవర్నమెంట్లో తప్పు చేసిన వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకోవటం లేదని నేను కోరుకుంటున్నా. ఇమ్మీడియట్లుగా పట్టించుకోవాలి. ఎక్కడ ఏది జరిగింది వాళ్ళ లిస్ట్ మొత్తం బయటికి లాగాలి. 50-60 సంవత్సరాల ఉండే ఇళ్ల స్థలాలని కూలగొడుతుంటే ఆ మాత్రం కూడా తెలీదా? ప్రభుత్వానికి తెలుసా లేదా? కొత్తగా గెలిచిన వాళ్ళు అట్నే తయారవుతున్నారు. ప్రభుత్వంలో పాత వాళ్ళ ఉన్న వాళ్ళని కిందకి తొక్కేస్తున్నారు. కొత్తగా గెలిచిన వాళ్ళు పాత వాళ్ళని కొత్త వాళ్ళు తొక్కేస్తున్నారు ప్రభుత్వంలో. ఇలాంటి ప్రభుత్వాలు రాబట్టి ప్రజల్ని మోసం చేస్తారు. గవర్నమెంట్నే మోసం చేసుకుంటుంది. ప్రభుత్వాన్నే మోసం చేసుకుంటారు. కోర్టులే మోసం చేసుకుంటున్నారు. పోలీస్ ఆఫీసర్లే మోసం చేసుకుంటారు. కానీ ప్రజల ప్రాణాలు మటుకే తీయకుండా ఉండరు. ప్రజలు ప్రాణాలు తీస్తేనే కదా వాళ్ళకి ఈ ధనం అనేది ఇలాంటివి వచ్చేది. ఎందుకంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంతమందిని మోసం చేసి మీరేం సాధించగలుగుతారు? మీ ఫ్యామిలీ ఉంటుందా మంచిగా? మీ ఫ్యామిలీ ఉండే వాళ్ళలో మంచిగా ఉంటారా? నా భర్త ఇట్లా చేస్తున్నాడు, ప్రజల్ని ఇట్లా అన్యాయం చేస్తున్నారని వాళ్ళకి కూడా మనస్తత్వం అనేది రావటం లేదా? ప్రజలు కోరుకునే కోరికలు, ప్రజలు అనే మాటలు కూడా ఇదే మాట్లాడుతున్నారు నాతోటి. నాకు కూడా చాలా బాధ అనిపించింది నిన్న జరిగిన మాటలకి. పోలీస్ వాళ్ళు కూడా, పోలీస్ గారోళ్ళు చాలామంది మంచివారు ఉన్నారు ఒక్కొక్క ఊర్లకి, ఒక్కొక్క ఏరియాలకి. అట్లాగని మున్సిపాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకేలాగా లేరు. పెద్దవాళ్ళ దాకా పోలేదు కాబట్టి మధ్యలో ఉండేవాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతుంది ప్రజలకి. అదే వాళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళకి తెలియటం లేదు ఈ లిస్టులన్నీ. అసలు వాళ్ళకి తెలియక అక్కడ ఎవరైతే చిన్నగా పని చేసుకునే వాళ్ళు ఉంటారో, రోడ్లకి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు వల్ల ఇది అవుతుంది కాబట్టి వాళ్ళకి తెలియక తెలుసుకోలేక ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకొని ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరూ బాగుండాలి. అందులో ప్రజలు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. ప్రభుత్వం బాగుంటేనే గవర్నమెంట్ బాగుంటుంది. గవర్నమెంట్ బాగుంటేనే పోలీస్ ఆఫీసర్లు బాగుంటారు.
కోర్టు ఉంటేనే ప్రజలు న్యాయంగా నిలబడి మంచి పేరు అనేది మన కోర్టుకు కూడా వస్తుంది. ఇలాంటి తప్పులు రానియకుండా మంచి స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క ప్రభుత్వాలకి, ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క గవర్నమెంట్లకి, మేమందరికీ కూడా నమస్కారము. ఇది పట్టించుకొని పేదవాళ్ళ బతుకుల్ని బతికించాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.